ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి ఒక వచనాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ ఒక చక్కటి మాట ఏమి రాయబడినదంటే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదటగా వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇక్కడ దేవుడు అంటున్నాడు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదటగా వెతుకుడి. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యముగా మనం దేన్ని అడగాలంటే ఆయన రాజ్యమును వెతకాలి, ఆయన నీతిని వెతకాలి, ఆయన భక్తిని మనం వెతకాలి. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదటిగా మనం వెతుకుదాం. మొదటిగానే వస్తనే ప్రభులోనికి వస్తేనే ఆ ఆశీర్వాదం రావాలి, ఈ దీవెన రావాలి, నాకు ఈ రోగం బాగా కావాలి, జబ్బు బాగా కావాలి, నా కొడుకు పెండ్లి కావాలి, నా కూతురి పెండ్లి కావాలి, ఉద్యోగాలు రావాలి. ఇవి మనం అడగకూడదు. ఇవి శాశ్వతమైనవి కాదు. మనకి శాశ్వతమైనది ఏది అంటే ఆయన రాజ్యము ఆయన నీతి. అదే మనకి చాలా అవసరమైనది. మనము దాన్ని అడుగుదాం. మొదటిగా దాన్ని మనం అడిగినట్టయితే వాటితో పాటు అన్నీ కూడా మనకు ఇస్తాడు. మొదటిగా ఆయన రాజ్యమును ఆయన నీతిని మనము ఎతికినట్టయితే అప్పుడంట మీకు అనుగ్రహింపబడును, మీకు అవన్నీ అనుగ్రహింపబడును. నీకు ఏది అవసరం ఉందో దేవునికి తెలుసు. నీ పిల్లలకు ఏం అవసరమో నీకు తెలుసు. పొద్దున్న లేస్తేనే వాళ్ళకి టిఫిన్ చేయాలి, వాళ్ళ క్యారియర్ కట్టాలి, వాళ్ళని స్కూల్కు పంపాలా. వాళ్ళు మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు, నీకు తెలుసు. నువ్వు ఖచ్చితంగా నీ పని నువ్వు చేస్తావు. అలాగా మన అవసరాలు ఏమున్నావో దేవునికి తెలుసు. దేవుడు ఖచ్చితంగా మనకి అనుగ్రహిస్తాడు. అయితే మొదటిగా నువ్వు ఆయన రాజ్యమును ఆయన నీతిని మనము ఎతకాలి. అవి స్థిరమైనటివి. ఈ లోకంలో ఎన్ని సంపాదించుకున్నా, ఎన్ని ధనదానములు సమకూర్చుకున్నా అవన్నీ ఒక రోజున నువ్వు విడిచిపెట్టిపోవాల్సిందే. వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకొని పోవు. కానీ ఆయన రాజ్యమును ఆయన నీతిని నువ్వు మొదటిగా ఎతికినట్టయితే నీకు అవన్నీ కూడా అనుగ్రహింపబడును. కాబట్టి దేవుని రాజ్యాన్ని మనం అడుగుదామా? దేవుని నీతిని మనం ఎదుగుదామా? ఆయన ఉండే స్థలములో మనం ఉండాలని ఆశపడదామా? దాన్ని నువ్వు అడిగినట్టయితే దాన్ని నువ్వు పొందుతావు. శిలువలో దొంగ అదే అడిగాడు, ప్రభువా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. యేసు అంటున్నాడు, నేడే నాతో పాటు నువ్వు పరదేశంలో ఉందువుగాక అంటున్నాడు. అది మనకెంతో అవసరం. దేవుని రాజ్యాన్ని మనము సంపాదించుకుందాం. అది మనం స్థిరమైన పట్టణము, స్థిరమైన బునాది, స్థిరముగా మనం అక్కడ యుగములు తరతరములు ఉండే రాజ్యం అది. దాన్ని అడుగుదాం, దాన్నే పొందుదాం. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.